ప్రజల స్థిరాస్తులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. భూ సంబంధమైన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. లక్షల ఎకరాల భూములను 22A లో చేర్చారని, ఈ విషయం భూచమానులకు కూడా తెలియదని అన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 7 లక్షల మంది రైతుల పరిస్థితి దీనంగా మారిందని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా, చెప్పినా వినకుండా 22A లో పెట్టిన భూములను వెంటనే బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి భూ సంబంధమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ తర్వాత అప్పటి నుంచి దీని మీద కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇందులో అసలు నిజానిజాలు ఏంటి, పూర్వాపరాలు ఏంటి అని తెలుసుకుని మీ ద్వారా మళ్ళీ ప్రజలకు తెలియజేయడానికి వచ్చాం. దాని ద్వారా బ్రతుకుదెరువు సమకూర్చుకోవడం, సంపాదించిన దాంట్లో తినంగా మిగిలిన రూపాయి కూడబెట్టి ఏదో ఒక ఆస్తి కూడబెట్టుకోవడం మానవ సమాజం యొక్క ప్రాథమిక లక్షణం. మనం ఏది కూడా సంపాదించింది మన దగ్గర మిగలదు అని అనుకుంటే సంపాదించేవాడే ఉండడు. మనం కష్టపడి సమకూర్చుకున్న ఆస్తికి రక్షణ లేదు అని అంటే ఎవరో అసలు ఆ ఆస్తులు సమకూర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. అది ఒక అరాచకమైనటువంటి సమాజం అవుతుంది. ప్రజలు కష్టపడి సమకూర్చుకున్నటువంటి ఆస్తులు, ముఖ్యంగా స్థిరాస్తులు, భూములు, భవనాలు, బిల్డింగులు, ఇట్లాంటి వాటిని సరిగ్గా రిజిస్టర్ చేయటం, వాటిని రక్షించటం, ఎవడబడితే వాడు కబ్జా చేయకుండా రక్షించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన విధుల్లో మొట్టమొదటిది. అసలు మనం ప్రభుత్వాన్ని పెట్టుకున్నదే దానికోసం, లేకపోతే మనకెందుకు ఈ ప్రభుత్వాలు? ఇంత ట్యాక్సులు కట్టి వాళ్ళని మేపటం ఎందుకు? మనం అది గమనించుకోకుండా ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్లు మనమేదో వాళ్ళ దయతో, వాళ్ళ భిక్షంతో బతుకుతున్నామనే ఆలోచనలో ఈ రోజున పరిపాలన చేస్తున్నారు. పట్టాలు ఇవ్వండి అని చెప్పి నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్లో చెప్పాడు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఇట్లా దీర్ఘకాలం పట్టాలు ఉన్నటువంటి భూములు 14 లక్షల ఎకరాలు ఒక అంచనా ప్రకారం పిఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, CCLA దాకా. నిన్న ఒక కేసులో ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను స్పెసిఫిక్ కేసుల్లోకి పోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి బ్రాడ్గా చెప్తున్నా. అనుభవం ద్వారా లాయర్ అయినటువంటి చౌదరి గారు, అలాగే డాక్టర్ బాబు గారు, ఇట్లా క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు, విఆర్ఓలు చేసే అరాచకాల వల్ల జిల్లా కోర్టులకి, హైకోర్టులకి వెళ్ళి ప్రతి దానికి ఒక సూట్ వేయడం వల్ల కోర్టులన్నీ కూడా ఈ రోజున లక్షలాది కేసులతో ఇరుకుని పడిపోయినాయి. మనం కేసు వేస్తే వాళ్ళు తీసుకోము అని చెప్పలేరు. ఇన్ని లక్షల కేసుల్లో ఏ కేసుని తొందరగా తేల్చలేరు. ఒక్కొక్క కేసుకి 10 సంవత్సరాలు పట్టేస్తుంది. జడ్జిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేయదలుచుకుంటే 5 నిమిషాల పని, వాళ్ళకి డెడ్ లైన్ ఏమి ప్రభుత్వం చేయదు అనుకుని మేము సంఘటితపరచడం మొదలెడతాం. ఎప్పుడు గవర్నమెంట్ చేస్తే అప్పుడు మానేస్తాం. హతిరాంజీ మఠం భూముల గురించి అని చెప్పి 22A ఆపాల్సిన పని లేదు. మీరు నోటీసులు ఇచ్చి తీసుకోలా, మళ్ళీ వెనక్కి ఇవ్వండి. నోటీసులు ఇచ్చి తీసుకోండి. వాళ్ళు ఎవరు వద్దన్నారు? గవర్నమెంట్ నోటీస్ ఇవ్వకుండా ఎవడన్నా ఆపగలవా? చట్టబద్ధంగా తీసుకోండి. దానికోసం అని చెప్పి 6 లక్షల మంది హక్కుదారులను మనం ఇబ్బంది పెట్టకూడదుగా. అంటే ప్రజలకి, ఆస్తి హక్కు కలిగిన వాళ్ళకి అసలు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా లాగేసుకుందాం అనుకుంటున్నారా? గవర్నమెంట్ బలవంతాన తీసుకుని ఒక నిషిద్ధ జాబితాలో పడేసి నువ్వు కోర్టుకు కూడా వెళ్ళడానికి వీల్లేదు, నోరు తెరవడానికి వీల్లేదు అంటే అది ప్రజాస్వామ్యమా? అది చట్టబద్ధ పరిపాలన? నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాడన్నిటినీ తిరిగి రీస్టోర్ చేయండి. మీరు తీసుకోదలిస్తే నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా తీసుకోండి, ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి అంటున్నాం. ఇంతకు మించిన లీగల్ సొల్యూషన్ దీనికి ఏముండదు.